కాంగ్రెస్ హయాంలోనే ఊర్లు తాండాల్లో సేవలాల్ ఆలయాలు నిర్మించామన్నారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. రవీంద్ర భారతిలో లంబాడి హక్కుల సమితి 28వ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి పాల్గొన్నారు షబ్బీర్ అలీ. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ డిమాండ్లపై చర్చిస్తామని, అవకాశం ఉంటే మోతీలాల్ను పిలిచి మాట్లాడతామని చెప్పారు. సీఎం సహకారంతో గోరుబోలి భాషను రాజ్యాంగంలో చేర్చడంపై పార్లమెంటులో తీర్మానం చేసేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే బాలు నాయక్. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులు సహనంతో ఉండాలని కోరారు ఎమ్మెల్యే. उनका गौर भाषा के लिए सारे देश में 15 करोड़ हमारे बंजारा भाई हैं, जो आज इस सम्मेलन में 15 स्टेट्स के हमारे रिप्रेजेंटेटिव बंजारा रिप्रेजेंटेटिव आए हुए हैं। पंजाब से है, हरियाणा से है, महाराष्ट्र से आए, राजस्थान से आए, तो ये यहाँ सब लोग आए हैं। तो उनको मैं एज ए गवर्नमेंट एडवाइज़र SC ST ये विश्वास दिलाता हूँ हमारे बाहर आए स्टेट वालों को, यहाँ की कांग्रेस की सरकार, रेवंत रेड्डी चीफ मिनिस्टर की सरकार, आपका जो डिमांड है गौर भाषा को वो नेशनल लैंग्वेज के अंदर शामिल करने के लिए हम पूरी तरीके से आप लोगों के साथ है। आप अपने अपने स्टेट में ऐलान कर दो कि तेलंगाना सरकार आगे आने के लिए तैयार है। इसको एक देश में मुद्दा बनाने के लिए वेलिया नायक जी की लीडरशिप में इसको हम आगे ले जाएंगे। ఇంతకుముందే మన భాషని మరి 8th షెడ్యూల్లో పెట్టి ఆలి అండలో మనం అధికారికంగా మరి ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టినారు. మా రామచంద్ర నాయక్ గారు ఇప్పుడే చెప్పినారు, ఏదైతే తెలంగాణ శాసనసభలో పెట్టి